లూకా సువార్త 15వ అధ్యాయం ఎన్నిసార్లు వినేసి ఉంటాం కదా, అయినా ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. ఇందులో తమ్ముడు శ్రీనివాస్ చిన్న కొడుకు స్థానంలో ఉన్నాడు, మనమంతా పెద్ద కొడుకు స్థానంలో ఉన్నాం. వాస్తవమేగా, ఆ ఇంట్లో తనే మొట్టమొదటి ప్రభు నమ్ముకుంది. మరి మన దగ్గరికి వచ్చేవాడికి తాత, తండ్రి, నువ్వు, నీ పిల్లలు, మనందరం క్రైస్తవులు, అంతేగా. మనం ఏ స్థానంలో ఉన్నాం? పెద్ద కొడుకు స్థానంలో ఉన్నాం. చిన్న కొడుకు వచ్చేసాడు, తండ్రి మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, తండ్రితో చెప్పాడు, నాన్న నేను ఏమన్నాడు, పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను అన్నాడు. 15వ అధ్యాయం 18వ వచనం లూకా సువార్త. పరలోకానికి విరోధంగా అంటే నో ప్రాబ్లం, సమస్య ఏం లేదు, చేసిన పాపం అంతా పరలోకానికి విరోధంగానే. కానీ నీ ఎదుట పాపం చేశానంటే ఎక్కడ చేశాడు ఈ పాపం? చిన్న కొడుకు పాపం చేసింది ఎక్కడ? దూరదేశంలో. దూరదేశంలో పాపం చేసి నీ ఎదుట చేశానంటాడు ఏమిటి? ఇక్కడ తండ్రి ఎవరో కాదనమాట, గాడ్, దేవుడు మాత్రమే. ఆయన కన్ను లోకమంతటా చూస్తుంది, ఆయన తండ్రి. ఇంతకు ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం మొదటి 2 వచనాలు చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సడుక్కొనిది. ఇది మాట. ప్రభు దగ్గరికి చాలా మంది, ఎవరు వీళ్ళంతా? పాపులంట. అంటే అర్థం దేవుడు లేకుండా జీవించిన వాళ్ళు, సుంకరులు, సమాజాన్ని పీడించిన వారు. వీళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేసారు. వీళ్ళు ప్రభు దగ్గరికి రాగానే ఎవరికి కష్టం? ఇప్పుడు ఎవరికి కష్టం? సొణిగింది ఎవరు? ఫారిసీస్, పరిసయ్యులు. పరిసయ్యులు ఎవరు? మేము నీతిగా బతుకుతున్నాం, మేమండి పేకాడమండి, మేము తాగమండి కదా, మేము జోదాలు ఆడమండి, మేము లాటరీ టికెట్లు కట్టమండి, మేము అటువంటి పిచ్చి పనులు ఏం చేయం. ఎవరు మేము? క్రైస్తవులు, అంతేగా, మేము క్రైస్తవులు. పరిసయ్యులకి మనకి పెద్ద తేడా ఏముంది? ఏం తేడా లేదు. వాళ్ళని చూసి మనం తిట్టుకుంటుంటాం, వాళ్ళని చూసి అనులు అంటాం. వాస్తవానికి అప్పుడు చెప్పాడు ఈ ఉపమానం. అందుకే రాస్తూ 3వ వచనంలో అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను అన్నాడు. అంటే ఈ మొత్తం 3 సంఘటనలు ఒకే ఒక ఉపమానం, 2 కాదు, 3 కాదు, ఒకటే ఉపమానం. ఇదంతా వన్ ప్యారబుల్. ఇందాక ప్రార్థన చేస్తూ ముల్లర గారు చెప్పారు కదా, గుర్తుందా మీకు? ఏమని? గొర్రె బయట తప్పిపోయింది, నాణ్యం లోపల తప్పిపోయింది. చిన్న కొడుకు బయట తప్పిపోయాడు, పెద్ద కొడుకు ఇంట్లో తప్పిపోయాడు. ఇప్పుడు గొర్రె ఎవరు గుర్తుగా ఉంది? తిరిగి వచ్చిన చిన్న కొడుకు గుర్తుగా ఉంది, అవునా? అక్కడ తండ్రి కనపడతాడు, నాణ్యం తల్లి కనపడింది అక్కడ. ఇంతకు ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు? పాపులు, సుంకరులు తిరిగి ప్రభు దగ్గరికి వచ్చారని అసూయపడుతూ ప్రభువు మీద తిరుగుబాటు చేస్తున్న వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎందుకు చేర్చుకున్నాడు? వాడితో కలిసి భోంచేస్తాడేమిటి ఇతను అని వాళ్ళు సణుక్కున్నారు. అందుకు ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఇది చూడడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, నా స్వరపేటికని దయచేసి ముట్టండి. కొద్దిపాటి ఇబ్బంది కనిపిస్తుంది నాకు. వినేవారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి నీ ప్రత్యేకమైన కృపను కోరుతున్నాను ప్రభువా. నీ సన్నిధిని అపేక్షిస్తున్నాను నాయన. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి. మానసికమైన దౌర్బల్యాన్ని, శారీరకమైన బలహీనతను తొలగించండి. ఒట్టిపోయిన ఆత్మీయ స్థితిని మీ ఆత్మచేత నింపి మరలా స్థిరపరచండి. మీ కృపాహస్తాలకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాం. ఇంత ఏర్పాటు చేసిన
దైవ సేవకులు, ఆయనకు సహకరించిన వారందరికీ రాదగిన దీవెనివ్వండి. జరగబోయే 3 దినాల కూడికలు కూడా దీవెనకరంగా చేయండి. నీ దాసుడు ఒట్టివాడు బలపరిచి ఈ రాత్రి మీ స్వరాన్ని వినే కృపనివ్వండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి నేను పెద్ద కొడుకు గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. పెద్ద కొడుకులో ఏం లేదు. వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ ఎల్డర్ సన్? పెద్ద కొడుకులో ఏం లేదు చెప్పండి. పెద్ద కొడుకులో పశ్చాత్తాపం లేదు. పెద్ద కొడుకులో పశ్చాత్తాపం లేదు. క్రైస్తవుల్లో ఏం లేదు. వీఆర్ ఫీలింగ్ దట్ వీఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్. మళ్ళీ దేవుడు అంగీకరించాడు, మా సర్టిఫికెట్లో క్రిస్టియన్ ఉంది కాబట్టి. అంతేగా, నీ సర్టిఫికెట్లో క్రిస్టియన్ ఉంది, నాకు సర్టిఫికెట్ క్రిస్టియన్ ఉంది కాబట్టి మనం అంతా ఎవరు? దేవుని పిల్లకాయలు. వాళ్ళంతా ఎవరు? వాళ్ళందరూ కాదు, వాళ్ళ సర్టిఫికెట్లు అట్లా లేవు. మనమైతే చాలా గొప్పవాళ్ళం కదా దేవుని కోసం. మా తాత ముత్తాతల నుంచి క్రైస్తవులు మేము కదా. మనమంతా ఏమనుకుంటున్నాం? మనం దేవునికి సంబంధించిన వాళ్ళం. నిజంగా దేవునికి చెందిన వాళ్ళమేనా? రియల్లీ వీఆర్ బిలాంగ్స్ టు గాడ్? ఆలోచించండి. చిన్న కొడుకు తిరిగి వచ్చాడు. నాన్న ఎదురు చూసిన వాడు పరిగెత్తుకుని పోయి మెడ మీద పడి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ కొడుకు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి, నాన్న ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను అన్నాడు. అంతే, అంతకు మించి ఇంకేమన్నా. అవునా? తర్వాత మాట అన్నెవరా? నన్ను నీ కూలివానిగా పెట్టుకో అని అన్నెవరా? బహుశా తండ్రి నోరు మూసేసి ఉంటాడు. తిరిగి రావడం, పశ్చాత్తాపడడం దేవునికి ఎంత ఇష్టమో, ఎంత సంతోషం. ఆయన దేని ఎందు ఆనందిస్తాడు? నరుల పశ్చాత్తాపం ఎందు ఆనందించేవాడు ఆయన. ఆయన దేని ఎందు సంతోషిస్తాడు? ఒక వ్యక్తికి బుద్ధి రావడం వల్ల, అంటే మారు మనసు పొందడాన్ని బట్టి సంతోషిస్తాడు ఆయన. అందుకు సంతోషించేవాడు. అందుకని నోరు మూసేసి వచనంలో చూడండి. యోగ్యుడిని కను నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోనమని చెప్తాను అనుకున్నాడు. అనుకుని వచ్చాడా లేదా? వచ్చి 21లో ఏమన్నాడు? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపం చేసి తిని ఇక మీదట యోగ్యుడిని కాను అన్నాడు. ఇంక తర్వాత ఏమనాలి? నన్ను నీ ఇంట్లో కూలివానిగా పెట్టుకోనానా? నాకు అర్హత లేదు ఇంట్లో కొడుకుని అనిపించుకోవడానికి. నేను పనివాడినిగా కాదు, కూలివానిగా. ఏ రోజు జీతం ఆ రోజు తీసుకుంటాడే, ఆ స్థాయిలో నన్ను పెట్టుకోనానా అనాలి. ఆ మాట అంటానని నిర్ణయం తీసుకుని వచ్చాడు కొడుకు. తండ్రి ఆ మాట పలకనివ్వకుండా వెంటనే దాసులతో ఏమన్నాడు? ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదాలకు చెప్పులు తొడిగించి ఏం చెప్పాడు? పశ్చాత్తాపడ్డావు, బుద్ధొచ్చింది, మారు మనసు పొందావు, నువ్వు నా కొడుకోయా. రియల్లీ యు ఆర్ మై సన్, నువ్వు నా కొడుకువి అన్నాడు. మాట్లాడలేమన్నా చిన్న కొడుకుని ఇంకేం మాట్లాడనివ్వలా. ఇప్పుడు విందుకు తీసుకుని వెళ్ళాడు. విందులో కూర్చున్నారు. ఈలోగా పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు వచ్చిన తర్వాత ఈ పెద్ద కొడుకు ఎవరు చెప్పండి? పెద్ద కొడుకు ఎవరు ఈ సంఘటనలో? పాపులు, సుంకరులు, తిరిగి వచ్చిన వాళ్ళు. ప్రశ్నిస్తున్న వాళ్ళు ఎవరు? పరిసయ్యులు. ఇప్పుడు పెద్ద కొడుకు ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఎవరు చెప్పండి? మనం. ఎవరు? క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా మనం ఏ స్థానంలో ఉన్నాం? పరిసయ్యుని స్థానంలో ఉన్నాం మనం కదా. ఇప్పుడు
పెద్ద కొడుకులో ఎన్ని లోపాలు ఉన్నాయో నేను మీకు చూపిస్తాను, చూడండి దయచేసి. నెంబర్ 1, చూడండి 28వ వచనం. అతడు కోపపడి ఎవరి మీద కోపడ్డాడు? ఎవరి మీద కోపడ్డాడు? తండ్రి ఎవరు? ముందే చెప్పాను నేను. తండ్రి ఎవరు? దేవుడు. ఎవరి మీద కోపడ్డాడు? క్రైస్తవుడు ఎవరి మీద కోపడుతున్నాడు? ఏం బ్రదర్ వాళ్ళు అసలు ఆ సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని కూడా లేదు. మేము అట్ట కాదండి, మేము ఎటువంటి వాళ్ళు అనుకుంటున్నారు కదూ. అయినా వాళ్ళని ఎందుకు అంగీకరిస్తాడు ఆయన? జాగ్రత్త. పెద్ద కొడుకు దేవుని మీద కోపం తెచ్చుకున్నాడు. పరిసయ్యుడికి కూడా ఇప్పుడు కోపం ఉంది. దేవుడు తానే మానవుడై రక్తమాంసాల్లో పాలువాడై భూమి మీదకి వచ్చి పాపులను సుంకర్లను చేర్చుకుంటున్నప్పుడు పరిసయ్యుడు యేసు ప్రభు మీద కోపడ్డాడు. మొట్టమొదటిగా కోపడ్డాడు. అవునా? ఆలోచించండి. కోపం ఏమవుతుంది? కోపం ఏమవుతుంది? పాపం అవుతుంది. కోపపడుడు కానీ పాపము చేయకుడి అంటే అర్థం ఏంటి చెప్పండి. సాయంకాలానికి ఒక కోపాన్ని వదిలిపెట్టేసుకోండి. ఎఫ్సి పత్రికలో రాశాడు, సాయంకాలానికి ఒక కోపాన్ని వదిలిపెట్టుకోండి, అది గనక నిలిచి ఉందా మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారన్నాడు. అంటే ఇప్పుడు ఇతను చేసింది ఏంటి ఇప్పుడు చెప్పండి? తండ్రి మీద కోప్పడి ఆ కోపాన్ని ఎక్కడ పెట్టుకునే ఉన్నాడు? గుండెల్లో అట్టి పెట్టుకుని కోపాన్ని కొనసాగించుకుంటూనే ఉన్నాడు. అవును కదూ? ఇంతకు ఇతను పాపం చేసినట్ట లేనట్ట? అవునా? పాపం చేశాడు. నెంబర్ 1 తండ్రి మీద కోప్పడ్డాడు. నెంబర్ 2 చూడండి, లోపలికి వెళ్ళనొల్లక. అంటే ఇక్కడ నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. 1 తండ్రి చిత్తం మీద తిరగబడ్డాడు. 3 తండ్రి సంతోషం మీద తిరగబడ్డాడు. తండ్రి చిత్తం మీద తిరగబడ్డాడు. తండ్రి చిత్తం ఏమిటి చెప్పండి? ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. దేని మీద తిరగబడుతున్నారు ఇప్పుడు చెప్పండి? దేని మీద తిరగబడుతున్నారు? చిన్నతనంలో ఎవరైనా బయట నుంచి ప్రసంగికులను పిలిస్తే వాళ్ళు వచ్చి, యాంగ్లికన్ చర్చి కదా, వచ్చి మారు మనసు అని చెప్తే వాళ్ళు మండిపోయి, మారు మనసు ఏంటి? మారు మనసు అనే బోధ. అరే క్రైస్తవులు మారు మనసు బయటకే చెప్పండి వాళ్ళకి. మేము క్రైస్తవులం అయ్యా, పుట్టు క్రైస్తవులం, నువ్వు మాకు చెప్తావేంటి మారు మనసు పొందమని? ఎలా? ఏం మారాలి? మేము తప్పులు చేస్తున్నావా? పాపాలు చేస్తున్నావా? ఏమీ చేయట్లా, నీతిగా ఉంటున్నాం. పరిసయ్యుడు నీతిమంతుడే, క్రైస్తవులు కూడా నీతిమంతులే. దేన్ని బట్టి? పాప కార్యాలు చేయకుండా స్వనీతిమంతులు. పరిసయ్యుడు స్వనీతిమంతుడే? చెప్పండి. మనం కూడా ఒప్పుకోరా? మనం కూడా స్వనీతి పరులమే కాదని ఎలా అంటాం? ఎవరి మీద తిరగబడుతున్నాం ఇప్పుడు మనం? చెప్పండి. తండ్రి యొక్క సంతోషం మీద తిరగబడుతున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా? తిరిగి వచ్చిన కొడుకు చచ్చి బ్రతికాడని సంతోషిస్తున్నాడు. చచ్చిపోయిన వాడు బ్రతికితే ఏ తండ్రి సంతోషించడు? చనిపోయిన కొడుకు బ్రతికాడని తండ్రి సంతోషిస్తుంటే తండ్రి సంతోషం మీద తిరగబడ్డవాడు పెద్ద కొడుకు. అవునా? నెంబర్ 1. నెంబర్ 2 తండ్రి చిత్తం మీద తిరగబడ్డాడు. ఏమిటా చిత్తం చెప్పండి? ఇలా చెప్పుకున్నాగా, నశించిన దాన్ని వెదకి రక్షించడం అనేది చిత్తం. కానీ దాని మీద తిరగబడి ఏమంటున్నాడు? అతను వస్తే నువ్వు ఎంత పని చేయాలా, అతను వస్తే ఎంత పని చేయాలా అంటే పరిసయ్యులు దేని మీద తిరగబడుతున్నారో తెలుసా? ఆయన శిలువ కార్యం మీద తిరగబడుతున్నారు. ఆయన తన్ను తాను జీవాహారంగాను జీవజలంగాను మానవ జాతికి ఇవ్వడానికి వస్తే నువ్వెందుకు రావాలి? వాళ్ళ కోసం నువ్వెందుకు శిలువలో చనిపోవాలి? నువ్వెందుకు రక్తం చిందించాలి? నువ్వెందుకు సమాధి చేయబడాలి? నువ్వెందుకు తిరిగి లేవాలి? ఇదంతా ఎందుకు నీకు? పోయినండి పోనీ, నువ్వు రానక్కర్లా. ధర్మశాస్త్ర ప్రకారం మేమే వస్తాం పైకి. కృప ద్వారా ఎవరు రక్షించబడడానికి వెళ్ళలేదు. We don't want to accept the work of grace.
We wanted to accept the work of law. ధర్మశాస్త్రాన్ని మాత్రం అంగీకరిస్తాం, కృపను అంగీకరించాం. మేము కృపా న్యాయం మీద తిరుగుబడుతూ ధర్మశాస్త్ర న్యాయాన్ని అంగీకరించే ప్రతి వ్యక్తి పరిసయుడే. కాదని ఎలా అంటాం? తండ్రి చిత్తం మీద తిరగబడ్డాడు. అంతేకాదు, మరో మాట కూడా అంటాను. తండ్రిని ప్రశ్నించాడు. తండ్రిని ప్రశ్నించాడు. ఆలోచించారా? కుమ్మరి వాని కుండ పెంకులలో ఒక పెంకువై ఉండి కుమ్మరిని ప్రశ్నించు వాడికి శ్రమ అని రాసిపెట్టాడు. ఎవరితను? పెద్ద కొడుకు పరిసేయుడు. ఇతడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు? ఆకాశ మహాకాశాలు సృజించిన వాడిని, సమస్తము ఎవరి చేతుల్లో ఉన్నాయో ఆయన్ని, సమస్తాన్ని చేసి సమస్తాన్ని నడిపిస్తున్న వాడిని మీద తిరగబడుతున్నాడు. అవును కదా? ఆలోచించండి. తిరుగుబాటు అనేది చిన్న సంగత కాదు. తిరుగుబాటు అనేది చిన్న సంగతి కానే కాదు. ఆలోచించండి. దేవుని మీద తిరుగుబడేవాడు ఏ స్థాయికి వెళతాడు? పాపాలన్నింటిలోకి దారుణమైన పాపం ఏంటనుకుంటున్నారు మీరు? ఆయన దైవత్వం మీద తిరుగుబాటు చేయడం. తిరగబడ్డాడు. అంతేనా అంటే మరో తప్పు కూడా కనపడుతుంది. తండ్రి చేత బ్రతిమాలించుకున్నాడు. తండ్రి చేత బ్రతిమాలించుకున్నాడు. ఇవన్నీ పెద్ద కొడుకులో కనిపిస్తున్న లోపాలు. అయితే నేను ఇక్కడ ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళి పెద్ద కొడుకుని కంపేర్ చేయాలని ఆలోచిస్తున్నాను నేను. దయచేసి రండి నాతో పాటు. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం. అబ్షాలోము యోవాబుతో ఇట్లెను, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి? నేను అచ్చటనే ఉండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకున్నట్టుకై రాజునందుకు నేను పంపవల్ని నేను పిలిచితిని. రాజదర్శనము నేను చేయవలను. నా యందు దోషము కనపడిన రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును. నీకు అర్థమైంది మాట? అబ్షాలోమును దావీదు ఇంటిలో చేర్చుకున్నాడు. ఇంటికి వచ్చేసాడు. కానీ అంతఃపురానికి రానివల, అంతఃపురానికి రమ్మని కబురు పెట్టల. ఇందుకు అబ్షాలోము ఎవరు? అబ్షాలోము ఎవరు? ఆ దావీదు కొడుకు నాకు కూడా తెలుసులేమ్మా. అబ్షాలోము ఎవరు? నరహంతకుడు, తమ్ముడు చంపించినోడు కదా. చంపించి కూడా ఏమంటున్నాడు చూడండి, ఏమన్నాడు? నా యందు దోషమేమైనా కనపడిన ఎడల మరణశిక్ష విధించవచ్చు అంటే ఏమనుకుంటున్నాడు చెప్పండి? పరిసేయునుకున్న లక్షణం కూడా ఇదే, తనను తాను సమర్థించుకోవడం. ఈ మాట నేను సాహసం చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. దయచేసి ఒక్కసారి మీరు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చాలండి. ఈ పెద్ద కొడుకు చేసింది ఏంటి? ఇప్పుడు గుమ్మం బయట నుండి చిన్న కొడుకు మీద ప్రేమ ఉందా? తన తమ్ముడి మీద ప్రేమ ఉందా? తన సహోదరుడి మీద ఏమైనా ప్రేమ ఉందా? లేదు. ఎవరితనో ద్వేషం ఉంది అతని మీద. ద్వేషించిన వాడు ఏమవుతాడు? మాట్లాడండి. ద్వేషించిన వాడు నరహంతకుడు అవుతాడు. అబ్షాలోము ఎంతో పెద్ద కొడుకు కూడా ఒకే కండిషన్ లో ఉన్నాడు. పైనుంచి ఏమంటున్నాడు? నేను తప్పు చేస్తే మరణశిక్ష విధించవచ్చు. నేనేం తప్పు చేయలే, నేనేమి తప్పు చేయలే అంటే నా అభిప్రాయం గాని, నేను రాకపోవడం గాని, నేను అంగీకరించకపోవడం గాని అంత న్యాయబద్ధం, చట్టబద్ధం. తప్పు చేసిన వాడు శిక్ష విధించొద్దా? అందుకు విధించాలని శిక్ష. అరే దూర దేశానికి పోయినాడు,
వేషల చేత తినేసినోడు వాడు వస్తే తెచ్చుకుంటావా? సేమ్ ఆర్గ్యుమెంట్. అబ్షాలోములో ఉన్న ఆర్గ్యుమెంటే పెద్ద కొడుకులో ఉన్న ఆర్గ్యుమెంట్, తేడా ఏం లేదు. నేను శిక్షార్హుని కాదు, ఐఎమ్ రైచియస్, నేను నీతివంతుణ్ణి, ఐఎమ్ పయస్, నేను సరిగానే ఉన్నాను. ఇదేగా, ఇదే ఆలోచన. క్రైస్తవులందరి ఆలోచన ఇదే, అందరి ఆలోచన. ఒక మాట, జాన్ వెస్లీ అమెరికా మీటింగ్స్కి వచ్చాడు ఇంగ్లాండ్ నుంచి. మీరు చాలా మంది చదువుంటారు జాన్ వెస్లీ లైఫ్. అమెరికా మీటింగ్కి వచ్చినప్పుడు పెద్ద క్రూసైడ్ కోసం వచ్చాడు. ఎయిర్పోర్ట్లో దిగాడు. ఒక మొరేవియన్ మిషనరీ ఆయన తన కారులో తీసుకుని వెళ్ళడానికి అతడు విమానాశ్రయానికి వచ్చాడు. వచ్చి జాన్ వెస్లీని కారు ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న తర్వాత కారు కొంచెం దూరం వెళుతూ ఉండగా ఒక మాట అడిగాడు. జాన్ వెస్లీ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు. అడగండి అన్నాడు. మీరు మారుమనసు పొందారా? మీరు మారుమనసు పొందారా అంటే జాన్ వెస్లీ నవ్వి అన్నాడు, నేను అమెరికాకి ఎందుకు వస్తున్నాను? కొన్ని వేల మంది హాజరయ్యే పెద్ద క్రూసైడ్లో ప్రసంగం చేయడానికి వస్తున్నాను నేను. నన్ను అడుగుతున్నావు మారుమనసు పొందావని అన్నాడు. అప్పుడు అన్నాడు, అవును సార్, మిమ్మల్ని అడుగుతున్నాను, జవాబు చెప్పండి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అన్నాడు, భలేవడేలాగున్నావయ్యా నువ్వు, అసలు నేను ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను? ఇంతకాలం నుంచి నేను సేవ చేస్తున్నానయ్యా ఇంగ్లాండ్లో. అవును సార్, తెలిసి అడుగుతున్నాను సార్, మీరు మారుమనసు పొందారా అని అడిగాడు. కోపం వచ్చింది. కోపం వచ్చి, నేను ఫలానా సెమినార్లో చదివానయ్యా, నాకు బైబిల్లో ఏముంది, డిగ్రీ ఉందయ్యా. సార్, మీరు ఫలానా సెమినార్లో చదివిన మాట వాస్తవమే, మీకు డిగ్రీ ఉన్న మాట వాస్తవమే థియాలజీలో. నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, మీరు మారుమనసు పొందారా? జాన్ వెస్లీ దగ్గర జవాబు లేదు. జవాబు లేదు. వచ్చేసాడు తన రూమ్కి. వచ్చి తర్వాత రోజు మీటింగ్స్ వాటిని క్యాన్సిల్ చేసుకున్నాడు. క్యాన్సిల్ చేసుకుని ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిన వాడు 15 రోజులు గదిలోంచి బయటకు రాలేదు. గదిలోనే ఉండి నేను మారు మనసు పొందాను అని చెప్పడానికి నా దగ్గర జవాబు లేదు. ఎవడు మారు మనసు పొందినవాడో తెలుసా? తండ్రిని కుమారుని ప్రేమించేవాడే మారు మనసు పొందినవాడు. దేవుణ్ణి ప్రేమించడమే కాదు సుమా, దేవుని స్వరూపంలో చేయబడిన ప్రతి మానవుని ప్రేమించగలిగిన వాడు. తిరిగి జన్మించిన వాడు ఎవరైనా ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమిస్తాడు, సాటి సహోదరుని ప్రేమిస్తాడు. ఈ రెండూ లేనివాడు మారు మనసు తగిన ఫలాన్ని ఫలించేవాడు కాడు. జాన్ వెస్లీ దగ్గర జవాబు లేదు. అనేక సార్లు చెప్పాను, తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యాన్ని చూడలేరని చెప్పాను. ఖచ్చితంగా మారు మనసు పొందాలని చెప్పాను, కానీ నాకే మారు మనసు లేదు. ఏడవడం మొదలుపెట్టాడు. 15 రోజుల కాలం కన్నీరు కార్చాడు. ఓ రోజున పరిశుద్ధాత్మ దేవుని చేత ఒప్పించబడ్డాడు. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేసే పరిశుద్ధాత్ముడు జాన్ వెస్లీని ఒప్పించాడు. కన్నీటితో తన పాపాలు ఒప్పుకున్నాడు. జాన్ వెస్లీ క్షమించబడ్డాడు. అప్పుడు లేచి అన్నాడు మొరేవియన్ మిషనరీకి, నేను ఇలా చెప్తాను రేపు కనబడితే, సోదరుడా నేను మారు మనసు పొందానని ఏమి చెప్తాను. మనిషికి కావాల్సిందేమిటి? మనిషికి కావాల్సిందేమిటి? పశ్చాత్తాపం. మారు మనసు అనే మాటకు అర్థం ఏమిటంటే పశ్చాత్తాపడండి అని అర్థం. అందుకని ఇంగ్లీష్లో రిపీట్ యువర్ సెల్ఫ్ అని రాసుంటుంది మారు మనసు పొందు అనే పదానికి. పశ్చాత్తాపడండి, చేసిన తప్పుకు పశ్చాత్తాపడండి. ధనం పాడు చేశాడు చిన్న కొడుకు, ఆస్తంతా నాశనం చేసుకున్నాడు చిన్న కొడుకు, ఏమీ లేకుండా బికారిలాగా అయ్యాడు చిన్న కొడుకు. పోగొట్టుకుని తిరిగి నిజస్థితిని గుర్తించాడు. తానెవరో గుర్తించాడు, తన తండ్రి ఎవరో గుర్తించాడు. తన తండ్రి స్థానం ఏమిటో అర్థమైంది, తన స్థానం ఏమిటో అర్థమైంది. అందుకనే పందుల కొట్టు నుంచి లేచేటప్పుడు అతడికి బుద్ధి వచ్చినప్పుడు అని రాశాడు. కానీ
ఇంటిలోనే ఉన్నాం, మనకి బుద్ధి రాదా? తండ్రిని ఎరగం, సహోదరులను ప్రేమించలేం, ద్వేషించే మనస్తత్వం కలిగిన వాళ్ళం మనం. ఇలాంటి పరిస్థితుల్లో నేను మారు మనసు పొందాను అని ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలరు? మీరు చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఇక్కడ నేను పశ్చాత్తాపంలో కూడా 2 రకాలు ఉన్నాయి. మొదటి పశ్చాత్తాపాన్ని చూడండి ఒకసారి. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిప్షీయుడైన ఎలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి దాన్ని రప్పించెను. ఎందుకు ఆహాబు పశ్చాత్తాపడ్డాడు? వినాలి. చాలా మంది సావుకు భయపడి ప్రభు దగ్గరికి వస్తారు. సావుకు భయపడి ప్రభు దగ్గరికి వస్తారు. చాలా మంది భూమి మీద నష్టపోతామన్న భయంతో వస్తారు. మరి కొంతమంది భూమి మీద దేవుని ఆశీర్వాదాల కోసం వస్తారు. ఈ పశ్చాత్తాపాలన్నీ నకిలీ పశ్చాత్తాపాలు అంతవరకే. దేవుడు ఆయన అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు తెలుసా? ఆహాబుని పోస్ట్ పోన్ చేశాడే కానీ తొలగించరా. ఇది గుర్తుపెట్టుకోవాలి. శిక్షను పోస్ట్ పోన్ చేశాడు. నీ కాలంలో రాదులే, నీ కుమారుల కాలంలో వస్తుందని పోస్ట్ పోన్ చేశాడు కానీ తీసేయరా. దీన్ని ఏమంటారంటే ఫోనీ రిపెంటెన్స్ అంటారు. నకిలీ పశ్చాత్తాపం ఇది. భౌతిక ఆశీర్వాదాల కోసం, కేవలం మరణం తప్పించుకోవడం కోసం కాదు మారు మనసు అనేది. మారు మనసు అనేది ఎందుకో తెలుసా? నన్ను నిజంగా ఆయన ప్రేమించాడు. ప్రేమించకపోతే నన్ను రమ్మని వెలుపలికి వచ్చి బ్రతిమాలతాడా? నావన్నీ నీవే అని చెప్తాడా? ఏముంది ఆయనలో? చెప్పండి. చిన్న కొడుకు మీద ఎంత ప్రేమ చూపించాడో పెద్ద కొడుకు మీద అంత ప్రేమ చూపించాడు. అంతకంటే ఎక్కువ ప్రేమ చూపించడానికి సిద్ధమనసు కలిగిన వాడు ఆయన. ఎవరు ఆయన ప్రేమను గుర్తిస్తారు? ఆయన ప్రేమను గుర్తించిన వారు ఖచ్చితంగా ఆయన పాదాల దగ్గర ఆ ప్రేమను బట్టి కన్నీరు కార్చకుండా ఉండలేరు. కన్నీటితో తమ జీవితాన్ని ఒప్పుకోకుండా ఉండలేరు. ఆయన ఎవరో గుర్తించిన వారు, మనమెవరో గుర్తించుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడి క్షమించమని అడుగుతారు. ఆలోచించిన కుమారు. గుడివాడలోనే నేను ఎంఏ చదువుతున్నాను. మా గేదెలు ఉన్నాయి. ఆ గేదెల్ని మిషన్ కాంపౌండ్లో తోలి కూర్చున్నాను. గడ్డి మేస్తున్నాయి. మెట్లు మీద కూర్చున్నాను. ఒక కుర్రాడు, వాడి కాలు పోయింది, కొయ్యి కాలు ఉంది. వాళ్ళ తమ్ముడు ఎంతున్నాడు. వీడి పుస్తకాల సంచి, వాడి పుస్తకాల సంచి వాడే మోస్తున్నాడు చిన్నోడు. వాడి దగ్గరికి వచ్చినప్పుడు చూసి, ఏరా ఏమైంది నీ కాలు అన్నా. ఏమైంది నీ కాలు అనగానే అన్న ఏదో చెప్పబోతున్నాడు. ఈ చిన్నోడు వచ్చే కాలు గట్టిగా పట్టుకుని గావురు నడుస్తున్నాడు. వాడు గావురు నడుస్తున్నాడు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? కొట్టాడు కాబట్టి పిల్లలిద్దరు ఏడుస్తున్నారు అనుకుంటారు. వాడు ఏడుస్తుంటే వీడు ఏడుస్తున్నాడు. ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దు, రిసి చెప్పండి, ఏం జరిగిందో చెప్పరని ఆయన అంటే, అది తమ్ముడు ఏడవద్దు నాన్న, ఏడవద్దురా, నువ్వు ఏడవబాకరా, నాకు కూడా ఏడుపు వస్తుంది, ఏడవద్దురా అని పెద్దోడు చిన్నోడు బతిలాడుతున్నాడు. అన్న వీడు పసివాడన్నా, పాలు తాగుతున్నాడన్నా, పాకుతున్నాడన్నా. వీడు మా ఇల్లు నీకు తెలుసు కదన్నా, ఏ క్యాబిన్ దగ్గర
పట్టాల పక్కన ఉన్నటువంటి గుడిసెలు కదన్నా మా ఇల్లు. నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కన్నా వీడు పట్టాల మీదకు పాకి వచ్చాడన్నా, నేను పరిగెత్తుకుని వెళ్ళి ఆయన ఎత్తుకుని పక్కకు దూకపోయాను, కానీ నా కాలు అయితే పట్టా మీద ఉండిందన్నా, బండి వెళ్ళిపోయిందన్నా. అప్పుడు పోయిందన్న కాలు నాది. ఈడు కోసం నా కాలు పోయిందని ఏడుస్తున్నాడన్నా. అన్న కాలు నా కోసం పోయిందని తమ్ముడు ఏడిస్తే, సృష్టికర్త రక్తమాంసాల్లో పాలువాడై మన పాపాల కోసం ప్రాణం పెడితే మనలో ఇంతైన దుఃఖం రాదు కదా. మన స్థానంలో ఆయన సరిపోయాడే, మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడే, మన అపరాధాల కొరకు పాపాల కొరకు రావలసిన శిక్షను ఆయన భరించాడే. వెళ్ళి నా కోసం కదయ్యా నువ్వు ఆకాశ మహాకాశాలను విడిచిపెట్టేశావు, నా కోసం కదయ్యా దేవదూతల ఆరాధన విడిచిపెట్టేశావు, నా కోసం కదయ్యా మహిమను విడిచిపెట్టేశావు, నా కోసం కదయ్యా నువ్వు రక్తమాంసాల్లో పాలువాడివయ్యావు, దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయడానికి ఇష్టపడ్డావు, నా కోసమేనయ్యా. నేను ఇంకా నీతిమంతుని అనుకుని పరిశీలన స్థానంలో ఉండి నేను అతిశయిస్తున్నాను, నిన్ను ప్రశ్నిస్తున్నాను, నీ మీద తిరగబడుతున్నాను, నీ చిత్తమే తిరగబడ్డాను, నీ సంతోషమే తిరగబడ్డాను, నేను తిరగబడేవాడిగానే ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించవా అని ఆయన పాదాల మీద పడవలసింది ఎవరు ఇప్పుడు? అందుకని ఒకసారి డేవిడ్ అనిల్ గారు అనుకుంటా అన్నాడు, నేను ఈ ఉపమానానికి తప్పిపోయిన కుమారుల ఉపమానం అని పెడతానన్నాడు. తప్పిపోయిన కుమారుని ఉపమానం కాదట, కుమారుల ఉపమానం. ఇద్దరు తప్పిపోయిన వాళ్ళే, ఇటు పరిసేలు తప్పిపోయిన వాళ్ళే, ఇటు పాపులు సుంకర్లు కూడా తప్పిపోయిన వాళ్ళే. ఇద్దరు తిరిగి రావాల్సిందే. అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆజ్ఞాపించుచున్నాడు తండ్రి. ఈ రాత్రి అయినా ఆయన పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.